హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాయలసీమలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం కొన్ని చోట్ల మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు శాటిలైట్లో చూసిన విధంగా ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన భారీ అల్పపీడనం రాయలసీమ, దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటు కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో మాత్రమే అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కాస్త తక్కువగా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర కోస్తాలో కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ, మధ్య కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన భారీ అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటల్లో రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, మదినపల్లి, బళ్ళారి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు దక్షిణ తెలంగాణలో కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రాగల 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఈరోజు తెలంగాణలో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా కోస్తా విషయానికి వస్తే కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.